నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయ ఆవరణలో బుధవారం గౌడ కులస్తుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఛత్రపతిగా పిలుచుకునే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించామన్నారు. గౌడ కులస్తులకే కాకుండా బహుజన వాదంతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఆయన ఆశయ సాధనలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు బరార్ సిద్ధగౌడ్, వెల్దుర్తి బాలరాజు గౌడ్, చిన్న అంజాగౌడ్, బాలాగౌడ్, బజారు కొండగౌడ్, రంజిత్ గౌడ్, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, నవీన్ గౌడ్, బొప్పారం రాజు గౌడ్, చంద్రకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పేట మండల కేంద్రంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో తెలంగాణ ఛత్రపతిగా పిలుచుకునే గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వారి యొక్క వర్ధంతి పురస్కరించుకొని వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ మా గౌడ కులస్తులకే కాకుండా బహుజన వాదం ముందుకేసుకొని భువనగిరి కోటను ఏలిన గొప్ప మహనీయుడు, మొఘల్ చక్రవర్తులను ఓదించి 18 రోజుల పాటు భువనగిరి కోటను ఏలిన మహావీరుడు మా గౌడ కులంలో పుట్టడం చాలా మేము గౌరవంగా ఫీల్ అవుతున్నాము. వారి ఆశయాలను ఇంకా మున్ముందు మేము కొనసాగిస్తూ వారు చూపించిన బాటలో మేము ఎవరికి తలవంచకుండా మా హక్కులకై మేము పోరాడుతూ వారి ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.